జ్వాలాద్వీపం 5వ భాగం. ఈ కథ మీకోసం. చిత్రసేనుడికి అతడి పరివారానికి ఉగ్రాక్షుడు విందు చేశాడు. ఆ సమయంలో జ్వాలాద్వీపం నుంచి భయంకర పక్షులపై వచ్చిన వాళ్లను గురించిన వర్తమానం అందింది. ఉగ్రాక్షుడు, చిత్రసేనుడు అడవిలోకి వెళ్లారు. అక్కడ జ్వాలాద్వీపవాసులతో జరిగిన పోరాటంలో కొందరు రాక్షసులు చచ్చారు. ఉగ్రాక్షుడు బాగా గాయపడ్డాడు. తరువాత ఉగ్రాక్షుడు తన సేవకుల భుజాలు ఆసరాగా పట్టుకొని నిలబడి గాయాల బాధతో గట్టిగా ఓసారి మూలిగి, చిత్రసేన ఎంత వాడికి ఎంత పతనం తటస్థించింది, అన్ని వైపులా కనుచూపు ఆనినంత వరకు ఉన్న ఈ మహారణ్యానికి నేను ఏకైక ప్రభువును, అంతేకాక రాక్షస జాతిలో ఎంతో కీర్తి ప్రతిష్టలున్న గొప్ప వంశంలో పుట్టినవాణ్ణి. అలాంటి నేను నా అరణ్యం మధ్యనే పరదేశాల నుంచి వచ్చిన క్షుద్ర మానవుల వల్ల చావు దెబ్బలు తినవలసి వచ్చింది అంటూ వాపోయాడు. చిత్రసేనుడు రాక్షసుణ్ణి ఓదార్చే ధోరణిలో, ఉగ్రాక్ష, విచారించి లాభం లేదు. నువ్వు నేను కూడా ఓటమి పొందింది జ్వాలాద్వీపం నుంచి వచ్చిన మానవుల వల్ల కాదు. వాళ్ళు ఎక్కి వచ్చిన భయంకర పక్షులు మనను దెబ్బతీశాయి. వాటిని ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆయుధాలతో ఎదుర్కోవటం వల్ల ప్రయోజనం లేదు. వాటిని చంపేందుకు మరేదైనా ఇతర మార్గం ఆలోచించాలి అన్నాడు. అవును, ఆ మార్గం ఏదో మనం తెలుసుకునే లోపలే ఆ క్రూరులు మనల్ని హతం చేస్తారు. నీ అపూర్వ భవనం, నా కోట, ఈ అడవి రాజ్యం అంతా వాళ్ల హస్తగతమవుతుంది అన్నాడు ఉగ్రాక్షుడు నిరాశగా. అంత భయంకర రూపుడు, బలశాలి అయిన రాక్షసుడు పిరికిపాలెక్కువ ఉన్న మామూలు మనిషిలా జావకారిపోవటం చూసి చిత్రసేనుడికి ఎంతో జాలి కలిగింది. జ్వాలాద్వీపవాసులు మన రాజ్యం ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని నీ అనుమానమా ఉగ్రాక్ష అని అడిగాడు చిత్రసేనుడు. కాకపోతే ఈ దాడులన్నీ ఎందుకోసం అన్నాడు ఉగ్రాక్షుడు. అదే నాకు అంతుపట్టటం లేదు. కేవలం మన పల్లెల్లోంచి అక్కడొక్కడిని ఇక్కడొక్కడిని ఎత్తుకుపోయేందుకే వాళ్ళు వస్తున్నారని నేను నమ్మను అన్నాడు చిత్రసేనుడు. ఆ క్రూరుల్లో మరొక్కడు ప్రాణాలతో దొరికితే నిజం బయట పెట్టేస్తాను. దొరికిన ఒక్కగానొక్క వెధవ రహస్యం బయటపెట్టకుండానే చచ్చి ఊరుకున్నాడు అంటూ ఉగ్రాక్షుడు పళ్ళు కొరికాడు. ఏదో ఒకనాడు ఆ దుర్మార్గుల్లో కొందరు మనకు దొరక్కపోరు. అలా దొరికిన నాడు వాళ్లను చిత్రహింసకు గురిచేసి అయినా అసలు రహస్యం బయట పెట్టించి తీరుతాం. అసలు ఈ జ్వాలాద్వీపం ఎక్కడా? ఈ భయంకర పక్షులు వాళ్ళ స్వాధీనంలోకి ఎలా వచ్చాయి? వాటి మీద సవారీ చేస్తూ వాళ్ళు మన రాజ్యంలో మనుషుల్ని అపహరించడంలో ఉన్న రహస్యం ఏమిటి? ఇవన్నీ ముందు మనం తెలుసుకోవాలి. సరే, నేను వెళ్తాను. గాయాలు మానే వరకు విశ్రాంతి తీసుకో. కోట రక్షణలు మరికొంత బలపరచటం మంచిది. నేను తగు జాగ్రత్తలో ఉంటాను అంటూ చిత్రసేనుడు తన అనుచరులతో బయలుదేరాడు. చిత్రసేన, నేనింత దీనావస్థలో ఉన్నానని మరెవరితోనూ అనకు. నీ పౌరుల దృష్టిలో నేను మనిషి కంటే కూడా హీనుణ్ణైపోతాను అంటూ ఉగ్రాక్షుడు వెనక నుంచి పెద్దగా కేకపెట్టాడు. ఉగ్రాక్షుడి మాటలు చిత్రసేనుడికి నవ్వు తెప్పించాయి. అంతలో సేనానాయకుడు మహారాజా అంటూ ముందుకు వచ్చాడు. ఏమిటి సేనాని అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. ఆ ద్వీపవాసుల్ని ఎదుర్కోవటానికి మనకు తోడుగా ఈ ఉగ్రాక్షుడి అనుచరులు కూడా ఉండటం బావుంటుంది. ఏనాడు వాళ్ళు పెద్ద బలగంతో మన నగరం మీద దాడి చేస్తారో అన్నాడు సేనాని. సేనాని మాటలు చిత్రసేనుడికి కోపం తెప్పించాయి. అయినా అతడు దాన్ని బయటికి కనబడనీయకుండా, మన నగర రక్షణకు ఈ రాక్షసి మూకను తోడు తెచ్చుకుందామనేనా నీవనేది? అదెన్నటికీ కుదరదు. నా భవనాన్ని, నగరాన్ని నా శక్తితో రక్షించుకోలేక రాక్షసుల్ని కాపుంచుకోవలసిన పరిస్థితి వచ్చిన నాడు నేను రాజ్యత్యాగమే చేస్తాను అన్నాడు చిత్రసేనుడు. ఈ జవాబుతో సేనాని కుక్కిన పేనులా అయిపోయాడు. చిత్రసేనుడు పరివారము అడవిలో మరికొంత దూరం వెళ్లేసరికి హఠాత్తుగా వెనుక నుంచి కేకలు వినిపించాయి. చిత్రసేనుడు ఆశ్చర్యపడుతూ వెనుదిరిగి చూశాడు. వికృతమైన ఆయుధాలు చేబూనిన 2 రాక్షసులు గుండెలవిసేలా పరిగెత్తి వస్తూ, రాజా,
రాజా ఆగు అంటూ కేకలు పెడుతున్నారు. చిత్రసేనుడు ఆగాడు. సేనాని, మహారాజా, ఆ జ్వాలాద్వీపవాసులు మళ్ళీ దాడికి రాలేదు కదా అన్నాడు. చిత్రసేనుడు తూర్పు దిక్కు కేసి చూస్తూ, సూర్యోదయం కాబోతున్నది. పగటి వేళల్లో వాళ్ళు ఇంతవరకు ఎవరికంటా పడలేదు అన్నాడు. ఇంతలో రాక్షసు భటులిద్దరూ రొప్పుతూ అతన్ని సమీపించి, రాజా, ఉగ్రాక్ష నాయకుడు మిమ్మల్ని ఉన్నపళంగా తీసుకురమ్మన్నాడు. ఆయన కుంభీకుప్ప దగ్గర ఉన్నాడు అన్నారు. అంత అవసరమైన పనేమిటి అన్నాడు చిత్రసేనుడు. భయంకర పక్షుల మీద ఎక్కువచ్చేవాడొకడు దొరికాడు. అందుకని మా నాయకుడు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నాడు అన్నారు రాక్షసుడు. ఆ మాత్రానికి మీరు గుండెలు బద్దలు కొట్టుకుంటూ పరిగెత్తుకురావాలా? దొరికినవాడు ఎక్కడికి పోతాడు అంటూ చిత్రసేనుడు రాక్షసులతో బయలుదేరాడు. వాడు చెట్టు దిగి రానంటున్నాడు రాజా, మీరు వస్తేగాని పని సానుకూలం కాదు అన్నాడొక రాక్షసుడు. ఈ రాక్షసు భటులిద్దరూ ఏదో మద్యం తాగిన తిక్కలో ఉన్నారని చిత్రసేనుడు భావించాడు. శత్రువు ఒకసారి ఒంటరిగా చిక్కిన తర్వాత చెట్టు దిగి రావటం, దిగి రాకపోవటం వాడి చేతుల్లో ఉన్న పని కాదు. అరగంట తరువాత చిత్రసేనుడు తన అనుచరులతో కుంభీకుప్ప గ్రామాన్ని సమీపించేసరికి ఊరి బయట ఒక మహావృక్షం చుట్టూ కొందరు రాక్షసులు, గ్రామవాసులు కనిపించారు. వారందరి మధ్య ఉగ్రాక్షుడు నిలబడి ఉన్నాడు. అందరి దృష్టి చెట్టు మీదనే లగ్నమై ఉంది. ఆ చెట్టు చిటారు కొమ్మల్లో పులిచర్మం ధరించి ఉన్న ఒకడు కత్తి జులిపిస్తూ గావు కేకలు పెడుతున్నాడు. నేను రాను, దిగిరాను. కోరి మీ రాక్షసులకి పలహారం నేనెందుకవుతాను? ఎవరైనా చెట్టెక్కి వచ్చాడో వాణ్ణి కత్తితో పొడిచి నేను పొడుచుకు చస్తాను అంటున్నాడు వాడు. చిత్రసేనుడు ఉగ్రాక్షుని సమీపించి, ఏమిటి గత్తరంతా అని అడిగాడు. ఉగ్రాక్షుడు ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి, చిత్రసేన, వచ్చావా? అడుగో, ఆ చెట్టు మీద ఉన్నవాడు జ్వాలాద్వీపం నుంచి వచ్చిన దుర్మార్గుడు. రాత్రి ఇక్కడ జరిగిన పోరాటంలో వెనకబడిపోయి మనకు దొరికాడు. ప్రాణాలతో వాణ్ణి పట్టుకోవటం సాధ్యమయ్యేలా లేదు. వీణ్ణించి మనం చాలా రహస్యాలు తెలుసుకోవచ్చు. మేము కాల్చుకు తింటామని వాడు భయపడుతున్నాడు. నువ్వు అభయహస్తమిచ్చి వాణ్ణి ఏదో విధంగా చెట్టు నుంచి దింపాలి అన్నాడు. చిత్రసేనుడి దృష్టిని చెట్టు చిటార కొమ్మలకేసి సారించి, ఓరి, నీ ప్రాణానికి వచ్చిన భయం ఏమీ లేదు, నువ్వు చెట్టు దిగిరా అని కేకపెట్టాడు. ఇంతమంది దిగమంటే దిగలేదు, నీవెక్కువేమిటి, నువ్వేమైనా మహారాజువా అంటూ పులిచర్మం ధరించినవాడు విసురుగా మాట్లాడాడు. అవును, నేను మహారాజునే. ఈ అడవి, ఇందులో ఉన్న పల్లెలు, పట్టణాలు నా పరిపాలనలోనే ఉన్నవి. నీకు ప్రాణభయం ఉండదని అభయం ఇస్తున్నాను అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడు ఇలా అనగానే అక్కడ గుమిగూడిన ప్రజల్లోంచి మహారాజుకి జై అన్న కేకలు మిన్నుముట్టినాయి. ఆ జై జై ధ్వానాలు వింటూనే చెట్టు మీద ఉన్నవాడు ఆశ్చర్యంగా చిత్రసేనుడి కేసి చూసి, అయితే ఈ రాక్షసుల మాటేమిటి? వాళ్ళు నన్ను చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు విరుచుకు తింటే అన్నాడు. వాళ్ల నుంచి నీకెలాంటి ప్రమాదమూ ఉండదు. వాళ్ళు నా ఆజ్ఞకు లోబడి ఉండేవాళ్లే అంటూ చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి తల తిప్పాడు. ఉగ్రాక్షుడు తన సేవకులకేసి గుడ్లురుమాడు. ఆ వెంటనే చిత్రసేన మహానాయకుడికి జై అంటూ రాక్షసులంతా తలలు వంచారు. ఉగ్రాక్షుడు కూడా చిత్రసేనుడికి తల వంచి ప్రణామం చేస్తూ మెల్లగా, ఈ మహారాక్షసుడికి ఎలాంటి కర్మ పట్టింది అంటూ కోరలు కరకరమనిపించాడు. మహారాజా, మీరు అభయమిచ్చారు కనుక చెట్టు దిగుతున్నాను అంటూ పులిచర్మం వాడు చరచరా చెట్టు దిగి వచ్చాడు. నీకేం భయం లేదు, ఆ కత్తి నా సేనాని వరం చెయ్యి అన్నాడు చిత్రసేనుడు. పులిచర్మం ధరించిన వాడు మారు మాట్లాడకుండా తన కత్తిని సేనానాయకుడికి అందించాడు. చిత్రసేన, గానుగులో వేసి ఆడించవలసిన అవసరం కలగకుండానే వీణ్ణించి నువ్వు రహస్యాలు బయటపెట్టించగలవనుకుంటున్నాను అన్నాడు ఉగ్రాక్షుడు. ఓ, నాకు తెలిసిన రహస్యాలన్నీ చెప్పేస్తాను. అందరం స్నేహితులమంటూ తీసుకువచ్చి ప్రమాదం వచ్చేట్టు కనబడగానే నన్ను వదిలి ఆ దుర్మార్గులు పక్షుల మీద సవారై పారిపోయారు.
వాళ్ళు ఈసరికి అక్కడెక్కడో తూర్పు సముద్రంలో ఉన్న జ్వాలాద్వీపాన్ని చేరి ఉంటారని నా అనుమానం అన్నాడు పులిచర్మంవాడు. నువ్వు ఆ ద్వీపం వాడివి కావా అని అడిగాడు చిత్రసేనుడు ఆశ్చర్యంగా. ఆ ద్వీపం వాణ్ణైతే మీకు ప్రాణాలతో దొరికేవాణ్ణా? నేను ఆ ద్వీపవాసులకు సహాయం చేస్తున్న కపిలపురం రాజు నాగవర్మ సైన్యంలో వాణ్ణి. నా పేరు అమరపాలుడు అన్నాడు వాడు. నాగవర్మ పేరు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడి, సేనానాయకుడుగా ఉన్న ఈ నాగవర్మ కపిలపురానికి రాజెప్పుడయ్యాడు? రాజు వీరసింహుడు ఏమైనట్లు అని అడిగాడు. వీరసింహ మహారాజు బహుశా జ్వాలాద్వీపంలో బందీగా ఉండి ఉంటాడు. ఆయన రాజ్యాన్ని అపహరించడమే కాక ఆయన ఏకైక పుత్రిక కాంతిమతిని కూడా బలవంతాన వివాహమాడాలని ఈ నాగవర్మ ప్రయత్నిస్తున్నాడు. అంతేకాక దుండగులైన జ్వాలాద్వీపవాసుల సహాయంతో తను ఈ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను జయించి చక్రవర్తి కావాలని కూడా అతను ఆశపడుతున్నాడు అన్నాడు అమరపాలుడు. చిత్రసేనుడికి తన రాజ్యపు ఎల్లల్లో ఉన్న రాజులను గురించిన బోగట్టా ఏమీ తెలియదు. అమరపాలుడు చెబుతున్న దాన్ని బట్టి ఈసరికే తన సరిహద్దుల్లో ఉన్న ఒకానొక దుర్మార్గుడితో జ్వాలాద్వీపవాసులు స్నేహం కట్టారు. ఇంతకు అమరపాలుడు చెప్పేదంతా నిజమా, లేక ఇందులో ఏమైనా మోసం ఉన్నదా? చిత్రసేనుడు ఇలా ఆలోచిస్తున్నంతలో దూరంగా గుర్రాలు పరిగెత్తి వస్తున్న చప్పుడయింది. చూస్తూ ఉండగానే అతడి మంత్రి, నలుగురు సైనికులు అక్కడికి వచ్చి గుర్రాలు దిగారు. మంత్రి సరాసరి చిత్రసేనుడి దగ్గరికి వస్తూ, మహారాజా, ధవళగిరి నుంచి మీ తండ్రిగారు వర్తమానం పంపారు. నాగవర్మ అనే ఒక రాజద్రోహి సైన్యంతో ధవళగిరి మీదకి దాడి వెడలాడట. మీ నుంచి వెంటనే కొంత సైనిక సహాయం కావాలన్నారు అన్నాడు. చిత్రసేనుడు తన సేనానికేసి తిరిగి, సేనాని, నువ్వు మన సైనికుల్లో సగం మందిని వెంటబెట్టుకుని ధవళగిరికి బయలుదేరి వెళ్ళు. ఇక్కడ రక్షణ భారం నేను చూసుకుంటాను అన్నాడు. చిత్తం మహారాజా అంటూ సేనాని అక్కడి నుంచి కదిలాడు. ఈ నాగవర్మ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన జ్వాలాద్వీపవాసులెవరైనా ఉన్నారేమో అన్నాడు ఉగ్రాక్షుడు అమరపాలుడితో. అమరపాలుడు ఏదో జవాబు చెప్పబోయినవాడల్లా ఆగి అందరికేసి ఓ మారు అనుమానంగా చూసి ఆకాశంకేసి తల ఎత్తాడు.